ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సభ్యులు ఆట విడుపు అన్నట్టు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాళ్ళే పోస్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ కామెంటరీలు మొత్తం మీద చాలా ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సరే, సభ్యులేమీ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండకూడదని, ఆట విడుపు ఉండకూడదని చెప్పి ఎవరు ఏం భావించరు. కానీ వీళ్ళ ఆట విడుపు మీద, వీళ్ళ వీడియోల మీద జనాల స్పందన కనుక చూస్తే బహుశా వాళ్ళ ఆట విడుపు రాంగ్ టైంలో పెట్టుకున్నారేమో అని చెప్పి అనిపించింది. సీరియస్లీ రాంగ్ టైంలో పెట్టుకున్నారేమో అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఒకవైపు శ్రీకాకుళంలో డయారియాతో జనాలు చనిపోతున్నారు అని చెప్పి ఆ వార్తలు బ్యానర్ హెడ్డింగ్లు అవుతూ ఉన్నాయి. అంతకు మించి పాల కల్తీ జరిగి జనాలు చనిపోతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా కోలుకోవట్లేదు. కొందరు దానికి సంబంధించిన రిపోర్టు రావలేదు, నివేదికలు రాలేదు. ఇవి చాలా ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి. పాలు తాగి జనాలు చనిపోవడం ఏంటి అని. సో ప్రజలు రకరకాల సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంత సీరియస్ ఇష్యూస్ కూడా రాష్ట్రంలో ఉన్నప్పుడు వాటి మీద కనీసం చర్చించే తీరిక లేకుండా ఇప్పుడు ఆట విడుపుతో మీరు మాత్రం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారా అని నేను మళ్ళీ చెబుతున్నా. వాళ్ళు ఉండొద్దు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండొద్దు అని చెప్పి ఎవరు అంటలేరు. బట్ రాంగ్ టైం ఏమో అనిపించింది జనాల అభిప్రాయం చూస్తే. నిజంగానే పాల కల్తీ జరిగి చనిపోయే వాళ్ళ ఎంత బాధాకరం అది. డయేరియా, మరోపక్క చాలా సమస్యలు రాజ్యం వెళుతూ ఉన్నాయి. అంతకుముందు 7 ఏళ్ల పాపను అత్యాచారం, దారుణం, ఇంకా డ్రమ్ములో గుక్కేశారు. సో ఇటువంటి అంశాల మీద కూడా అసెంబ్లీ ఏమీ చర్చించలేదు. కానీ మీకు మాత్రం ఆట విడుపు కావాల్సి వచ్చిందా అని చెప్పి జనాల దగ్గర నుంచి అయితే వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అందుకే బహుశా వాళ్ళకి ఇది రాంగ్ టైం ఏమో అనిపించింది. సీరియస్లీ రాంగ్ టైం అనిపించింది. సో నన్ను అడిగితే వాళ్ళు ఈ వీడియోలు ఎంత ఎక్కువగా పబ్లిక్లోకి పెట్టుకొని ప్రచారం చేసుకోకపోతే బహుశా వాళ్ళ మీద వ్యతిరేకత కాసిన తగ్గుతుందేమో. వాళ్ళే దీన్ని ఇంకా ఎక్కువ ప్రచారం చేసే కొద్దీ జనాలు ఇంకా వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది.